హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అనంత హెల్త్. నేను మీ యాంకర్ మాన్సా. సో ఇప్పుడు మోకాల నొప్పుల్లో ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎలా తగ్గించుకోవాలి ఏంటి అనేది మేడం మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు ఉన్నారు. హాయ్ మేడం. హలో అండి. సో అసలు మోకాల నొప్పుల్లో రావడానికి కారణాలు ఏమున్నాయి మేడం? అసలు మోకాల నొప్పులు చాలా కారణాల వల్ల వస్తుందండి. మోకాల నొప్పుల్లో రకాలు ఉంటాయి. ఒకటి అక్యూట్, రెండోది క్రానిక్. అక్యూట్ అంటే మనకి ఇంజరీ అవ్వటం వల్ల కానీ, అంటే ఇమీడియట్గా వచ్చే పెయిన్స్, అంటే చాలా రోజు దీర్ఘకాలిక నొప్పులు. క్రానిక్ పెయిన్స్ అంటే దీర్ఘకాలిక నొప్పులు అంటాం. అక్యూట్ అంటే దీర్ఘకాలికంగా కాకుండా మనకి ఏదైనా ప్రమాదాలు జరగటం వల్ల కానీ, అంటే దెబ్బ తగలటం వల్ల కానీ, ట్విస్ట్ అవ్వటం వల్ల కానీ, ఇలా ఆడేటప్పుడు అంటే స్పోర్ట్స్ పీపుల్ ఆడేటప్పుడు జరగటం వల్ల కానీ, ఇలాంటి కారణాల వల్ల వచ్చే నొప్పుల్ని మనం అక్యూట్ పెయిన్స్ అని అంటాం. సో ఇప్పుడు అక్యూట్ పెయిన్స్లో కొంచెం యాక్సిడెంట్స్ అవడం వల్ల, అట్లాంటివి ఇన్సిడెంట్స్ వల్ల మనకి ఆ పెయిన్ అనేది వస్తుంది అని చెప్పారు కదా మేడం. దానికి మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేక ఎలాంటివి చేసుకుంటే మనకు ఆ పెయిన్ తగ్గించుకోవచ్చు? సో అక్యూట్ పెయిన్స్ అనేవి అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు మెట్లు దిగుతున్నారు. మెట్లు దిగేటప్పుడు రాంగ్ స్టెప్ మీద కాలు పెట్టడం వల్ల కావచ్చు, లేదన్నా స్లిప్ అవడం వల్ల కావచ్చు, సడన్గా మనకి మోకాలు అనేది ట్విస్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. సో ట్విస్ట్ అయిపోయి నడవలేకపోవడము, లేకపోతే కూర్చోలేకపోవడము, మోకాలు వాపు వచ్చేయడము, అదేమన్నా అలా అస్సలు కాలు అడుగు తీసి అడుగు పెట్టలేకపోవడము, అక్యూట్లో మనకి ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తాయి. అంటే ఇంజరీ జరిగినప్పుడు సో మోకాల్లో లిగమెంట్స్ ఉంటాయి. లిగమెంట్ అంటే మన మజిల్ నుంచి బోన్కి కనెక్ట్ అయ్యేది లిగమెంట్. టెండాన్స్ ఉంటాయి, అంటే బోన్ టు బోన్ కనెక్ట్ అయ్యేవి టెండాన్స్ ఉంటాయి. సో రెండు బోన్స్ మధ్యలో కుషన్ లాగా ఉండేవి మోకాళ్ళ ఏరియాలో మెనిస్కస్ అనేది ఉంటుంది. సో ఈ మెనిస్కల్ టేర్స్ కానీ, లిగమెంట్స్ కానీ టేర్ జరగటం వల్ల జరగవచ్చు. నీ జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి బర్సా అని ఉంటాయి, అంటే మన చిన్న తిత్తుల్లాగా ఉంటాయి. అవి ఫ్రిక్షన్ రాకుండా మన మోకాల్ని కాపాడుతూ ఉంటాయి. సో ఆ బర్సాలో ఏదైనా ఇన్ఫ్లమేషన్ రావటం అంటే బర్సైటిస్ అంటాం. సో ఇలా ఏదైనా కారణాల వల్ల మనకి అక్యూట్ పెయిన్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా ఇంజరీ జరిగి ఒకవేళ మీకు ఆ ఏరియాలో స్వెల్లింగ్ కనుక కనిపిస్తే సో ఇమీడియట్గా మనం నొప్పి వచ్చిన వాళ్ళకి ఎలాంటి జాగ్రత్త తీసుకుంటే, సో దీనికి ఫస్ట్ రైస్ అనేది ఫాలో అవ్వాలండి. రైస్ స్పెల్లింగ్ తెలుసు కదా, RAC. ఆర్ అంటే రెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆ పర్టికులర్ ఏరియాకి, నీ జాయింట్కి కంప్లీట్గా రెస్ట్ అనేది ఇవ్వాలి. తర్వాత ఆ ఏరియాలో ఐస్ పెట్టేయాలి. ఐస్ అనేది ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది, ప్లస్ స్వెల్లింగ్ రాకుండా ప్రివెంట్ చేస్తుంది, ప్లస్ నొప్పి నుంచి కూడా ఉపశమనం కల్పిస్తుంది. తర్వాత కంప్రెషన్ అంటే దాని మీద ఒత్తిడి పెట్టడం. అంటే ఇప్పుడు మన ఎలాస్టిక్ బ్యాండేజ్ కానీ, లేకపోతే మన క్రెబ్ బ్యాండేజ్ అంటాం, అలాంటిది కానీ ఏదైనా వేసేసి ఆ పర్టికులర్ ఏరియాని కంప్రెస్ చేసి ఉంచితే అది స్వెల్లింగ్ని తగ్గిస్తుంది, ప్లస్ ఆ ఏరియాకి సపోర్ట్ ఇస్తుంది. సో మోకాలు అంటే మనం ఇమీడియట్గా పెయిన్ అనేది కంట్రోల్ చేస్తుంది. ఎలివేషన్ అంటే కొంచెం హైట్లో పెట్టడం, అంటే కాలు కిందికి వేలాడేయకుండా సో గ్రౌండ్ లెవెల్కి కొంచెం హైట్లో పెట్టడము వల్ల ఇమీడియట్గా పేషెంట్కి దెబ్బ తగిలిన వాళ్ళకి మోకాల నొప్పి నుంచి ఉపశమనం కల్పిస్తుంది. ఈ రైస్ మనం చేసే రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్ ఇవి చేసిన తర్వాత ఒకవేళ ఒక 2 రోజులు 3 రోజుల లోపల నొప్పి కనుక తగ్గిపోతే దానికి ఫర్దర్గా ట్రీట్మెంట్కి ఏమీ అవసరం ఉండదు. ఒకవేళ మీకు 3 రోజులు దాటిన తర్వాత కూడా మీకు ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు, లేకపోతే స్వెల్లింగ్ తగ్గటం లేదు, లేకపోతే అంటే పెయిన్ చాలా సివియర్గా ఉంది అని అనిపిస్తే కనుక ఇమీడియట్గా మీరు మెడికల్ హెల్ప్ అనేది తీసుకోవాలి. సో దాంట్లో మీకు ఏ కారణం వల్ల వచ్చిందంటే లిగమెంట్ ఇంజరీ ఏమన్నా అయిందా, లేకపోతే మెనిస్కల్ టేర్ ఏమన్నా అయిందా, సో ఇలాంటివి డిటర్మైన్ చేసి సో దానికి తగ్గ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. సో అలా ఏదైనా జరిగినప్పుడు ఫిజియోథెరపీలో మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో మెడికల్ హెల్ప్తో పాటు మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా తీసుకుంటే పెయిన్ రిలీఫ్ అనేది చాలా తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది,
అండ్ ఈ అక్యూట్ పెయిన్ అనేది క్రానిక్ పెయిన్గా కన్వర్ట్ అవ్వకుండా మనం దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో మీకు ఒకవేళ మోకాలు నొప్పులతో కనుక బాధపడుతూ ఉంటే, ఒకవేళ ఏమైనా ఇంజరీ జరిగి అలా ఏమన్నా అయితే కనుక ఇమీడియట్గా మీరు మెడికల్ హెల్త్తో పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా తీసుకోండి. క్రానిక్ పెయిన్ అంటే ఏంటి మేడం? అసలు ఇందాక చెప్పారు క్రానిక్ పెయిన్, దాంట్లో ఏమేమి చేయాలి, దీంట్లో చెప్పారు అక్యూట్ పెయిన్లో ఏమేమి చేయాలి అనేది. ఇప్పుడు క్రానిక్ పెయిన్ విషయానికి వచ్చేసరికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి? సో క్రానిక్ పెయిన్ అంటే మనము దీర్ఘకాలికంగా వేధించే నొప్పుల్ని క్రానిక్ పెయిన్ అని పిలుస్తామండి. సో ఇప్పుడు మనకి ఎప్పుడైతే అక్యూట్ పెయిన్ ఉందో, సో అక్యూట్ పెయిన్ సబ్సైడ్ అయ్యే లోపల లేకపోతే అయిన తర్వాత మనము ప్రాపర్గా దాన్ని పట్టించుకోకుండా వదిలేసిన, ప్రాపర్గా మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోకపోయినా అది క్రానిక్ పెయిన్గా కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, సో క్రానిక్ పెయిన్కి ఇంకా రకరకాల కారణాలు. ఇప్పుడు ఆస్టియోఆర్థరైటిస్ అంటాము, మోకాలు అరిగిపోయింది, సో అది కూడా క్రానిక్ పెయిన్ కింద. అది కాకుండా మనకి కీళ్ళవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాం. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కూడా ఈ దీర్ఘకాలికంగా జాయింట్ పెయిన్స్ మనల్ని వేధించే అవకాశాలు ఉంటాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్లో నీ జాయింట్ ఒకటే కాదు, అన్ని జాయింట్స్లో మన చిన్న స్మాల్ జాయింట్స్ అంటే మన ఫింగర్స్లో ఉండే ఈ చిన్న చిన్న జాయింట్స్ దగ్గర నుంచి, నీ జాయింట్స్ దగ్గర నుంచి లార్జ్ జాయింట్స్ వరకు, అంటే నీ జాయింట్, హిప్ జాయింట్, యాంకిల్ జాయింట్, ఇలా అన్ని రకాల జాయింట్స్లో కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వేధించే అవకాశం ఉంటుంది. సో రుమటాయిడ్ ఆర్థరైటిస్కి మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్లో మనకి నొప్పులు తగ్గించడానికి చాలా మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీర్ఘకాలికంగా ఒకవేళ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో కనుక బాధపడితే వాళ్ళకి జాయింట్ రెస్ట్రిక్షన్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బో జాయింట్లో కానీ, షోల్డర్ జాయింట్లో కానీ, నీ జాయింట్లో కానీ ఫిక్స్ అయిపోతాయి. సో ఆ ఫిక్స్ అయిపోయినవి వాళ్ళు కొన్ని రోజులు అలాగే ఉండిపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో మీరు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కనుక తీసుకుంటే జాయింట్స్ అలా ఫిక్స్ అవ్వకుండా మనం కాపాడవచ్చు. ఒకవేళ ఆల్రెడీ ఫిక్స్ అయిన జాయింట్ ఉన్నా కూడా మ్యాక్సిమం దాన్ని యూటిలిటీలోకి తీసుకోవచ్చు. సో మీకు ఎనీ కైండ్ ఆఫ్ జాయింట్ పెయిన్తో మీరు బాధపడుతున్నప్పుడు మీరు మెడికల్ ట్రీట్మెంట్తో పాటు ఒకసారి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కూడా తీసుకోండి. సో దాంతో ఏమవుతుందంటే మీకు ఉపశమనం లభించడమే కాకుండా క్రానిక్ అటాక్స్ అంటే రిపీటెడ్ అటాక్స్ రాకుండా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు. ప్లస్ మీ జాయింట్ హెల్త్ని కూడా మీరు కాపాడుకోవచ్చు. సో ఒకసారి వచ్చిన నీ పెయిన్ని మళ్ళీ రాకుండా చేసుకోవాలనుకుంటే ఏం చేయాలి మేడం? సో మనము నీ పెయిన్స్ రావడానికి రకరకాల కారణాలు చూసాం కదండి, అక్యూట్ పెయిన్స్, క్రానిక్ పెయిన్స్. వన్స్ మీకు ఒకసారి నీ పెయిన్ అనేది వచ్చిన తర్వాత, ఒకసారి మీ నీ పెయిన్ అనేది వచ్చింది అంటే ఆ ఏరియాలో పర్టికులర్ అంటే నీ జాయింట్ ఏరియాలో ఉన్న మజిల్స్ వీక్ అవుతున్నాయని అర్థం. సో మీరు ఇమీడియట్గా పెయిన్ తగ్గించడానికి మెడికల్ మేనేజ్మెంట్తో పాటు ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఫిజియోథెరపీలో మనకి పెయిన్ కంప్లీట్గా తగ్గిన తర్వాత, సో మనకి ఫిజియోథెరపీలో 80 to 90% పెయిన్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. సో వన్స్ పెయిన్ తగ్గిన తర్వాత, సో చాలామంది చేసే తప్పిదం ఏంటంటే అమ్మయ్య మనకి నొప్పులు తగ్గిపోయాయి కదా అన్నట్టుగా వదిలేస్తారు. సో కాన్స్టెంట్గా మనము మజిల్స్ని స్ట్రెంగ్తన్ చేస్తూనే ఉండాలి. సో మేము హోమ్ ప్రోగ్రామ్ ఏదైతే చెప్తామో ఆ ట్రీట్మెంట్ అయిన ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గర చేసుకునే ఎక్సర్సైజెస్ అనేవి చెప్తాం. సో ఎక్సర్సైజెస్ అనేవి రొటీన్లో భాగంగా, సో మనం ఎలా అయితే ఉదయం లేవగానే బ్రష్ చేసుకుంటాము, బ్రేక్ఫాస్ట్ చేస్తాము, ఎలా అయితే మన దినచర్య సాగుతుందో అలాగే ఎక్సర్సైజ్ని కూడా మన దినచర్యలో కనుక భాగంగా చేసుకుంటే మనం ఫ్యూచర్లో ఎలాంటి నొప్పులు లేకుండా హ్యాపీగా మనము పెయిన్ ఫ్రీగా ఉండడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. సో మీరు ఏ రకమైన ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా చేయాలి. ట్రీట్మెంట్స్ తీసుకోవాలి, ఎలా పెయిన్ని బేర్ చేయాలి అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. చూసారు కదండి, ఆ పెయిన్లో ఉన్న డిఫరెన్షియేషన్స్ కానీ వాటిని బేర్ చేయడానికి టిప్స్ కానీ చాలా బాగా మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు.